హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి లవ్లీ టాక్స్. అందరికీ హ్యాపీ పొంగల్ అండి. అందరూ మీరు ఎలా చేసుకున్నారు, భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో అందరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది భోగి ముందు రోజు వ్లాగ్ అండి. మార్కెట్కి వెళ్ళాము, కలర్స్ అవి తీసుకొద్దాం ముగ్గులు వేయడం కోసం అని చెప్పి. చూసారా ఎంత రష్గా ఉందోనండి. అసలు ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టలేనంత రష్గా ఉంది భోగి ముందు రోజు. అలానే వెళ్ళి రంగులు అవి తీసుకొచ్చాను ముగ్గు వేయడం కోసం అని చెప్పి. మేము ఉండేది అపార్ట్మెంట్లో అండి, పెద్దగా స్పేస్ ఉండదు. అయినా కూడా చిన్న స్పేస్లోనే ముగ్గులు వేయాలని చెప్పి రంగుల కోసం వచ్చాను నేను. చూసారా ఎంత రష్గా ఉందో. నైట్ 7 అవుతుంది టైము. ఆ టైంకి కూడా అంత రష్గా ఉంది. ఇది మేము ఉండే దగ్గర మార్కెట్ అండి ఇదంతా. మొత్తానికి రంగులు కొనేసాను. ఈవినింగ్ డిన్నర్ అయిన తర్వాత మేము ఉండే ఇంటి ముందు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను ముగ్గు వేయడం కోసం. ఒక్కదాన్నే కూర్చొని వేసుకుంటున్నాను ముగ్గు. తర్వాత మా ఆపోజిట్ పోర్షన్లో ఉండే అక్క వచ్చింది హెల్ప్ చేయడం కోసం. పల్లెటూరులో ఉంటే ముగ్గులు వేయడానికి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి, చక్కగా కావాల్సిన ముగ్గులు వేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉంటే అంత స్పేస్ ఉండదు కదా, ఉన్న చిన్న దాంట్లోనే వేసుకోవాలి ముగ్గులు అనేది. సంక్రాంతి అంటే ముందు మనకి గుర్తొచ్చేయే ముగ్గులు కదా. ఈ సంవత్సరం మేము ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళలేదండి, మేము ఇక్కడే ఉన్నాము. సో అందుకని చెప్పి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా పాపని పడుకోమని రూమ్లోకి పంపిస్తే నిద్ర లేచి వచ్చేసింది, నిద్రపోకుండా ముగ్గులు వేస్తున్నామని చెప్పి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేను ముగ్గు వేయటం. ఓజస్వి చూసారు కదా మా ఇంటి ముందు ముగ్గులు. ఇది మార్నింగ్ అండి, భోగి రోజు మార్నింగ్. మా అపార్ట్మెంట్ దగ్గర భోగి మంటలు వేస్తారు అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి.
ఆ భోగి మంటలు. ఇంకేది మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత దేవుడి గది శుభ్రం చేసుకుంటున్నాను. అపార్ట్మెంట్ కాబట్టి సపరేట్గా దేవుడి గది ఏం లేదండి, జస్ట్ చిన్న షెల్ఫ్లా ఇచ్చారు, దాంట్లోనే పెట్టుకుంటాను దేవుడి సామాన్లన్నీ. అవి క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగు. ఇక్కడ మా అమ్మాయి డ్రెస్ చూపిస్తున్నాను, భోగి రోజు వేశాను. స్నానానికి వేడి నీళ్ళు, నలుగు పిండి అన్నీ రెడీ చేసి పెట్టాను. మార్నింగ్ 11 అయినా చూసారా ఎంత మంచిగా ఉందో మా అపార్ట్మెంట్ దగ్గర. ఇంకా తనకి స్నానం అది అయిపోయిన తర్వాత తన్ని రెడీ చేశాను. మా పాప డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిందనండి. తనకి ఎక్కువ వెస్ట్రన్ వేరే వేస్తాను నేను ట్రెడిషనల్ కన్నా.